ఇదివరకు తమిళనాడు అసెంబ్లీ మీటింగ్ల గురించి మనం పెద్దగా పట్టించుకునేటోళ్ళమే కాదు కానీ ఇప్పుడు సీఎం సీట్ల కూర్చున్నది విజయ్ కాబట్టి అసెంబ్లీ మీటింగ్లకు కూడా సినిమాలకు దొరికినంత ప్రచారం దొరుకుతుంది. అందులో విజయ్ చేస్తున్న పనులు, ఆయన ముచ్చట్లు భలే కొత్తగా అనిపిస్తున్నాయి పబ్లిక్ కు. అన్నిటికీ మించి పబ్లిక్ కు తాపకు కుష్ ఖబర్ చెప్తున్నాడు తమిళనాడు సీఎం. ఇక చూడరు మీరే. కోరినోళ్లకు కోరినన్ని, అడిగినోళ్ళకి అడిగినన్ని వరాలే వరాలు అన్నట్టున్నది తమిళనాడులో సీఎం విజయ్ పాలన. ఎట్లయితే సినిమాలల్లో హీరో ఏదనుకుంటే అది సిటుక్కున అయిపోతుంటుందో అట్టనే బయట కూడా తాపకో తీపి ముచ్చట చెప్పుకుంటూ అందరినీ దిల్కుజ్జేస్తాడు దళపతి. తమిళనాడు అసెంబ్లీ మీటింగులు మస్తు జోరుగా నడుస్తున్నాయి. సోమవారం మాట ముచ్చట్లు చేసిన విజయ్ ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను ఎగిరపెట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. పేదోళ్ళందరికీ ఏడాదికి 3 గ్యాస్ మొద్దులు పిరిగిస్తారట. సంక్రాంతి పండుగకు పథకం చాలు చేస్తారట. మహిళలకే కాదు ట్రాన్స్జెండర్లకు సుధా ఫ్రీ బస్సు ప్రయాణం అని ప్రకటించిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలోనే కాకుండా డీలక్స్ బస్సులలో కూడా ఇప్పటి సంది తమిళనాడు అక్క చెల్లెన్లు రంది లేకుండా ఫ్రీగా ఎక్కి తిరగొచ్చాట. వచ్చే గాంధీ జయంతి నుంచి ఆ పథకం చాలు చేస్తారట. గిట్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు పథకాల క్యాలెండర్ విడుదల చేస్తాడు సీఎం విజయ్. ఏ పథకం ఎప్పుడు చాలు అయ్యేది ముందుగానే చెప్తున్నాడు. ఇంకో ముచ్చట ఏంటిదంటే పబ్లిక్ వద్దన్న పని అస్సలు చేస్తలేడు తమిళనాడు ముఖ్యమంత్రి. పబ్లిక్ కు ఏది పసంద్ అయితే అదే తనకు కూడా ఇష్టం అన్నట్టు చేస్తాడు. అసెంబ్లీలో సొంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరన్నా ఎగస్ పార్టీ వాళ్ళ గురించి ఎట్టబడితే మాట్లాడితే సీఎం సీట్లకేంచి లేచి నిలబడి మాపియాడు కూడా ఎన్నడన్నా చూసినామా? కానీ తమిళనాడు అసెంబ్లీలో మాత్రం విజయ్ ఎగస్ పార్టీ వాళ్ళను మాపి అడిగి చూపించిండు. సీఎం అంటే అట్లుండాలి అని అట్లా కూడా మెచ్చుకుంటారు చాలా మంది. అంతేకాదు కొత్త ఎమ్మెల్యేలకు కార్లు కొనిచ్చే వివరం చేసిండు. తమిళనాడు సర్కారు దవాఖాన్లలో పుట్టే శిశువులకు మేనమామ తీరుగా బంగారు ఉంగురాలు ఇచ్చే పథకం కూడా పెడతాండు. వచ్చే నెల చాలా అవుతుందట. ఇట్లా అనుభవం లేదు అట్లా ఇట్లా అనుకున్నారు చాలా మంది. కానీ అబ్బో దళపతి అంటే దళపతే అని సమజైతుందట ఇప్పుడు అందరికీ.